నమస్తే, వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. నవల్గా గ్రామాన్ని అభివృద్ధి చేసే విధంగా ముందుకు తీసుకెళ్తామని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అంజలయ్య అన్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని నవల్గా గ్రామ సర్పంచ్ అభ్యర్థి సంగం వెంకటమ్మకు మద్దతుగా కత్తెర గుర్తు కోటేయాలని ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గతంలో ఉన్న సర్పంచ్ గ్రామాన్ని ఎలాంటి అభివృద్ధి చేయకుండా తన సొంత ప్రయోజనాల కోసం గ్రామాన్ని భ్రష్టు కల్పించారని, అలాంటి నాయకుని మరొకసారి నమ్మి మోసపోవద్దని గ్రామ ప్రజలకు తెలిపారు. నాయకులు అంజయ్య శుక్రవారం సిటిజన్ న్యూస్ ఛానల్ తో ఫేస్ టు ఫేస్ మాట్లాడారు. నమస్తే అండి, మీరు చూస్తున్న సిటిజన్ న్యూస్ ఛానల్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్పంచ్ ఎన్నికల నగరం మోగింది కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ఎన్నికల ప్రచారం మారుమోగుతుంది. ప్రస్తుతం మనము వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని నవల గ్రామంలో ఉన్నాం. ఇక్కడ సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరపున వాళ్ళు పోటీ చేస్తున్నారు. గ్రామస్తులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మా ఛానల్ చూసే ముందు మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నుండి మీరు పోటీ చూపిస్తున్నారు. మరి అభ్యర్థి ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకున్నారు గ్రామాన్ని? మీరు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్ జిల్లా మరి తాండ్రు కాన్స్టిట్యున్సీ బషీరాబాద్ మండలం నవల గ్రామంలో ఈరోజు బీఆర్ఎస్ క్యాండిడేట్ను సంగం వెంకటమ్మను మరి బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబెట్టుకున్నాం, బలపరిచినాం. ఈరోజు నవల గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందు నడపడం కోసం తాపత్రయపడుతూ 10 వార్డులను వారానికి ఒకసారి తిరుగుతూ మరి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆయన పిలవగానే మాకు అందరిలో మంచిగా ఆమె చాలా ఆదర్శవంతురాలు, అందరికీ అందుబాటులో ఉంటుంది కనుక ఆమెని మంచి పెద్ద మెజార్టీతోటి గెలిపించుకోవడమని ఈరోజు ఆమెను నిలబెట్టుకున్నాం కనుక ఈరోజు ఆమె చేసినటువంటి సేవలు ప్రజలకు అందుబాటులో ఎప్పటికీ నిలబెట్టుకోవడం తాపత్రయ పుట్టుమచ్చలాగా నిలబెట్టేటట్లు ఈరోజు గ్రామంలో అన్ని విధాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో అన్ని సహాయక సహకారాలు అందిస్తూ ఎప్పుడూ పిలవగానే ఆమెకు దగ్గర ప్రజలకు అందరికీ అందుబాటులో దగ్గరకు చేరుకొని గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ కత్తెర గుర్తును సంగం వెంకటమ్మను బలపరిచిన మన అందరం కాబట్టి కనుక ఆమెకు మనమందరం భారీ మెజార్టీతోటి గెలిపించి కత్తెర గుర్తుకు అందరూ ఓటేసి ఆమెను మంచి భారీ మెజార్టీతోటి గెలిపించుకోవాల్సింది అందరికీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో ఏం అభివృద్ధి జరిగింది గ్రామంలో? ఈసారి మీరు ఏం అభివృద్ధి తీసుకురావాలనుకుంటారు? ఏం చేంజెస్ చేయాలనుకుంటారు మీ గ్రామాన్ని? ఈ రోజు వరకు ఇంతకుముందు ఉన్నటువంటి సర్పంచులు ఏ నాడు కూడా గ్రామాన్ని మబ్బుల్లో పెట్టడం జరిగింది. ఏం కూడా శూన్యంగానే మిగిలిపెట్టింది కనుక ఈ రోజు వరకు ఏం గ్రామం అభివృద్ధి చెందలేదు కనుక ఈరోజు మేము అందరం ఉండి ఆమెకు అందుబాటులో వెన్నంటూ ఉండి ఆమె గ్రామాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి మేము గేట్ నుంచి నవల్గా వరకు స్కూల్ వరకు లైట్లు లేవు, మబ్బుల్లో గ్రామాలు స్తంభాలను ఏర్పాటు చేసి లైట్లు తీసుకురావడం, మరి మురికివాడలో కొన్ని గ్రామాల ముందుకెళ్తే స్తంభాలు లేవు కనుక ఆ స్తంభాలను ఏర్పాటు చేస్తాం. మురికివాడ కొన్ని వార్డుల కొన్ని గ్రామంలో ఉన్నటువంటి మురికివాడల్లో ఉన్నటువంటి వాటిని పరిశుభ్రత లేనందువల్ల వాటిని శుభ్రతను ఏర్పాటు చేసుకోవడం కోసం తాపత్రం చేస్తూ మంచి మోర్లను మరి సీసీ రోడ్లను ఏర్పాటు చేసి ఆమె అభివృద్ధి పథంలో ముందుంటామని మేము తెలియజేసుకుంటున్నాం. ఈ గ్రామంలో గతంలో అభివృద్ధి చేయలేరని మీరు అంటారు కదా, ఇప్పుడు వచ్చిన తర్వాత మీరు ఈ విధంగా అభివృద్ధి చేద్దాం అనుకుంటే మీరు ప్రజల ఆదరణ ఏ విధంగా ఉంది మీకు? ఈ రోజు మాకు అందరి ప్రజల ఆదరణ చాలా మంచిగా ఉంది కనుక ఆమెను అందరూ ప్రజల ఆదరణ ఉండడం వల్లనే ఆమెను ఈరోజు బలపరిచారు కనుక ఆమె అందరూ ప్రజలు మొత్తము గ్రామంలో ఉన్న 100కి 190% మంది మాత్రం అందరూ ఆమె నిలబెడితేనే మేము అందరం ఓటేస్తామని బలపరిచినారు కనుక ఆమెనే నిలబెట్టినాము. అందుకే ఆమెనే బలపరచడం వల్ల ఆమెకు ఇంత ఈరోజు 90కి 90% ఆమె ఈరోజు గెలుస్తుంది కనుక మేమందరం కూడా ఆమెను గెలిపించుకోవడానికి తాపత్రపడి అన్ని గ్రామంలో ఉన్నటువంటి అన్ని 10 వార్డులను ఎప్పటికప్పుడు శుభ్రతను ఏర్పాటు చేసుకొని అన్ని ఆమె గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి ఎప్పటికప్పటికి సమస్యలను పరిష్కరిస్తామని మేము తెలియజేసుకుంటున్నాం. మీ గుర్తు ఏంటి? మీ గ్రామానికి మీరు ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారు? మేము ఈరోజు ఆమెకి పొందుపరిచినటువంటి కత్తెర గుర్తుంది కనుక ఆమెకు వాడు బలాలు కూడా ఎక్కువ ఉన్నాయి. గ్రామాల్లో కూడా ప్రజలందరూ బలం ఉంది కనుక ఈరోజు ఆమెకు అందుబాటులో ఉండి ఆమె కత్తెర గుర్తుకు ఓటేసి ఈరోజును ఆమె అందరూ కత్తెర గుర్తును బలపరిచినాం. అందరం కూడా అందరికీ ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి అన్ని 10 వార్డులను మేమందరము కాన్స్టిట్యున్సీలో తిరుగుతున్నాం. ఆమెకు బలపరచాలని, ఆమెకు ఓటేయాలి, మనమందరం గ్రామాన్ని అభివృద్ధి పథం ముందుకు నడిపించాలనే భావంతో ఆమె పేరు చెప్పుకొని మేము ఈరోజు కూడా ఆమెకు వెన్నంటుండి ఆమెను ఏర్పాటు చేసుకుంటాం. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతిదీ కూడా ఏర్పాటు చేసుకుంటాం. ఈరోజు చూస్తున్న మీరు నవల గ్రామంలో వెంకటమ్మ సర్పంచ్ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ నుండి ఇక్కడ బలమైన ప్రజల నుండి బలమైన ఆదరణ ఉందని వీళ్ళు చెప్తున్నారు. ఆల్రెడీ ప్రస్తుతం వాళ్ళ విజయం కూడా ఖాయమైనట్లుగా అనిపిస్తుంది. వాళ్ళ మెజార్టీ కోసం మేము ప్రయత్నాలు చేస్తున్నామని కూడా వీళ్ళందరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూస్తుండండి సిటిజన్ న్యూస్ బషీరాబాద్ న్యూస్ టుడే. గుర్తుకే కత్తెర గుర్తుకే మనమందరం బలపరిచిన వెంకటమ్మ గుర్తుకే మనము సంగం వెంకటమ్మని